చిన్న సముద్ర మార్గం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క మార్గం మూసుకుపోతే ప్రపంచంలో ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా మొత్తం సమస్యల్లో పడుతుందా? ప్రపంచంలో ఉపయోగించే చాలా వరకు పెట్రోల్, డీజిల్ ఈ ఒక్క మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాల్లో చిన్న సమస్య వచ్చినా ప్రపంచం మొత్తం ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ ప్రపంచంలో ఒక తలకిందులు చేస్తూ ఉంది. ఈ గొడవ వల్ల ప్రపంచం చాలా వరకు ముఖ్యమైన ఒక సముద్ర మార్గం ప్రమాదంలో పడిపోయింది. అసలు ఈ గొడవ ఏంటి? ఎందుకు మొదలైంది? ఈ చిన్న సముద్ర మార్గం ఎందుకంత ముఖ్యం? భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? భారతదేశ ధరలేమన్నా మార్చబోతుందా? ఇలాంటి చాలా వరకు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సింపుల్ గా తెలుసుకుందాం. నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఫ్యాక్ట్ జోన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ ఏంటి? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ ఏంటంటే ఇప్పుడు మొదలైంది కాదు. దాదాపు 40 సంవత్సరాల పైగా ఈ రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తుందంటే ఈ గొడవ కారణం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందంట సీక్రెట్ గా. అందుకే ఇజ్రాయెల్ అనుమానంతో ఎప్పుడు వాళ్ళపై దాడి చేస్తూ ఉంది. వాళ్ళు తయారు చేసిన అణుబాంబులపై. అణు ఆయుధాలంటే ఒక చిన్న బాంబు కూడా పెద్ద నగరాన్ని నాశనం చేయగలదని మనందరికీ తెలుసు. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ ఈ కారణాల చేత ప్రమాదం చేస్తూ ఉంది. వాళ్ళపై బాంబులు వేస్తూనే ఉంది. అందుకే కొన్నిసార్లు ఇజ్రాయెల్ కు ఇరాన్ సంబంధించిన సైనిక ప్రాంతాలపై రహస్య దాడిపై బాంబులు వేస్తుంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా కొన్నిసార్లు డ్రోన్స్, మిసైల్ తో దాడి చేస్తూ వస్తుంది. ఈ కారణం వల్ల ఈ రెండు దేశాల మధ్య చిన్న చిన్న దాడులు కొనసాగుతున్నాయి ఎప్పుడు. అందుకే చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ పరిస్థితి నేరుగా యుద్ధం కాకుండా మారాలని అందరూ అనుకుంటున్నారు. హోర్ముజ్ అనే సముద్ర మార్గం ఎందుకంత ముఖ్యం? ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిన్న సముద్ర మార్గం, ఈ మార్గం అరేబియా సముద్రం మధ్య ఉంటుంది. ఈ మార్గం హోర్ముజ్ సముద్ర మార్గం అని పిలుస్తారు. ఇది చాలా చిన్నది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన కీ రోల్ పాటిస్తుంది ఈ సముద్రం. అందుకే ప్రపంచంలో ఉన్న ఆయిల్ దాదాపు 20% ఆయిల్, గ్యాస్ ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది, మనకు వస్తుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ అన్ని ఇక్కడి నుంచి ఈ దేశాల నుంచే తయారై మనకు వస్తూ ఉంటాయి. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ ఇలాంటి దేశాలు ఆయిల్ ప్రపంచాన్ని పంపడానికి ఈ మార్గం ద్వారా ఏర్పాటు చేసి ఉంటాయి. లక్షలాది చమురు మార్గం నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గం నుంచే చమురు మన కోసం వస్తూ ఉంటుంది. ఈ ఒక్క మార్గం ప్రపంచ ఎనర్జీ సరఫరా చేస్తుంది చాలా వరకు. ఈ ఒక్క మార్గం మూసుకుపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇరాన్ ఒక హెచ్చరిక ఇచ్చింది. ఈ ప్రాంత పరిస్థితులు మరీ చెడుగా మారుతున్నాయి. ఈ సముద్ర మార్గం బ్లాక్ చేసే అవకాశం కూడా ఉందని. ఇలా జరిగితే ఆయిల్ ట్యాంకర్స్ వెళ్లే అవకాశం ఉండదు. అంటే ప్రపంచంలో వచ్చే ఆయిల్ ఒక్కసారి చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మొదట ప్రభావం పడేది ఏంటంటే ఆయిల్ ధరలు చాలా వరకు మారిపోతాయి. అదే గ్యాస్ ధరలు కూడా మారిపోతాయి. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. దాదాపు చాలా ఖర్చులు పెరుగుతాయి. ఆహారం, ఎలక్ట్రిసిటీ ఇలాంటి చాలా వరకు పెరిగిపోతాయి. అన్ని వస్తువుల ధరలపై ఒకేసారి ప్రారంభం మొదలవుతుంది. ఈ సముద్ర మార్గంలో సమస్య వచ్చింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థపై ఒకేసారి చాలా వరకు ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే ఇక్కడ దేశానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. భారతదేశం తనకు అవసరమైన ఆయిల్ చాలా వరకు ఈ దేశాల నుంచే కొనుగోలు చేస్తుంది. ఈ మధ్య దేశాల నుంచి ఈ సరఫరా ఒకేసారి సముద్ర మార్గం నుంచి వస్తుంది మన కోసం. అందుకే ఈ మార్గం మూసుకుపోతే భారతదేశంపై చాలా వరకు ఎఫెక్ట్ పడవచ్చు. దానివల్ల ఎల్పిజి గ్యాస్ ధరలు పెరగచ్చు. పెట్రోల్, డీజిల్ ఇలాంటి చాలా ధరలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇవి పెరిగితే మార్కెట్లో చాలా వరకు వస్తువులు హఠాత్తుగా ఆకాశాన్ని అంటుతాయని చెప్పవచ్చు. అంటే చివరికి ఈ ప్రభావం మన దేశం మీద కూడా చాలా వరకు పడుతుంది. ఖర్చులు కూడా చాలా వరకు పెంచుతుంది ఈ దేశాల వల్ల గొడవ. ఇప్పుడు ప్రపంచం పూర్తిగా ఒకదానిపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతాల్లో సమస్య వచ్చినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం పడుతుంది. ప్రపంచం మొత్తం తలనొప్పిగా బాదుకుంటుంది. ఎందుకంటే చాలా వరకు గ్యాస్, పెట్రోల్ ఈ దేశాల నుంచే వస్తాయి కాబట్టి, ఆ సముద్ర మార్గం నుంచే వస్తాయి కాబట్టి ఈ ప్రాంతంలో సమస్య వచ్చినా ఈ ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ గోల మళ్ళీ చాలా పెద్ద దాడిగా మారకుండా ఉండాలని అందరూ అనుకుంటున్నారు. ఈ సమస్య యుద్ధంగా మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో షాక్ అవ్వచ్చు. ఎందుకంటే దేశాలు ఈ గొడవ యుద్ధంగా మారితే మనకి చాలా వరకు నష్టం జరగవచ్చు. ఆహార రేట్లు పెరగచ్చు. చాలా వరకు ఇబ్బందులు రావచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.